విజనరీ లీడర్ చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. రాష్ట్ర విభజనతో నవ్యాంధ్రకు నష్టం వాటిల్లిందని, అలాంటి స్థితిలో అన్ని రంగాల అభివృద్ధికి చంద్రబాబు తీవ్రంగా కృషి చేశారని గుర్తు చేశారు. 2014 నుంచి 2019 వరకు రాష్ట్రానికి పెట్టుబడుల వరద కొనసాగిందన్నారు. రాజధాని నిర్మాణానికి అపూర్వ కృషి సాగిందని, 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్ని రంగాలు దెబ్బతిన్నాయని గవర్నర్ పేర్కొన్నారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్కు నష్టం ఏర్పడిందని, ఆంధ్రప్రదేశ్ సమ్మిళిత అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ పేర్కొన్నారు. శాసనసభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. కొత్తగా ఎన్నికైన సభ్యులకు ధన్యవాదాలు, కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో ప్రజలు చురుగ్గా పాల్గొన్నారని, మార్పు కావాలని ప్రజలు ఆకాంక్షించారన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత సభ్యులపై ఉందని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను అశాస్త్రీయంగా విడదీశారన్న గవర్నర్ భాగస్వాములతో చర్చలు చేయకుండా విభజించారన్నారు. ఉమ్మడి ఏపీ విభజన రాష్ట్ర ప్రజల హృదయాల్లో మాయని మచ్చగా మిగిలిందని తెలిపారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ వల్ల అల్లకల్లోలం ఏర్పడిందన్న గవర్నర్ రాష్ట్ర ప్రజలు సుదీర్ఘకాలం అభివృద్ధి పురోగతికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన చట్టం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తగినంత పరిహారం ఇవ్వలేదన్న గవర్నర్ ఆస్తులు, అప్పుల పంపిణీలో అసమానతలు ఉన్నాయన్నారు. అశాస్త్రీయ విభజన వల్ల 46% వనరులు మాత్రమే వారసత్వంగా వచ్చాయని, రాజధాని హైదరాబాద్ను కోల్పోవడం వల్ల ఆర్థిక నష్టం జరిగిందని చెప్పారు. ఉన్నత విద్యా సంస్థలు కోల్పోయామన్న గవర్నర్ భారీ రెవెన్యూ లోటు వారసత్వంగా వచ్చిందని తెలిపారు. ప్రాంతం ఆధారంగా ఆస్తులు, వినియోగం ఆధారంగా విద్యుత్ పంపిణీ చేశారని, ఎలాంటి ఆధారాలు లేకుండా విద్యా సంస్థలు విభజించారన్నారు. The VAT on exercise was reduced and diverted to AP State Beverages Corporation as a special margin which otherwise would have come to the government as revenue. The government levied the additional retail excise tax on the issue price of liquor sold by APSBCL and escrowed the same for repayment of loans taken by APSDC. While the APSBCL started supplying low quality liquor and introduced unknown brands at significantly higher rates, there was increase in black money due to smuggling of IMFL across the border districts. These policy practices have caused irreparable damage to the excise revenue streams of the state. అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడానికి వచ్చిన గవర్నర్ అబ్దుల్ నజీర్కు మండలి చైర్మన్ మోషన్ రాజు, శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, సీఎం నారా చంద్రబాబు నాయుడు స్వాగతం పలికారు. గవర్నర్కు పుష్పగుచ్చాలను అందజేశారు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లే ముందు సీఎం చంద్రబాబు మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజలకు అభివాదం చేశారు. అక్కడి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి అసెంబ్లీకి చేరుకున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలిపేందుకు నల్ల కండువాలు, బ్యాడ్జీలతో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో అసెంబ్లీకి వచ్చారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం ముఖ్యమని జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని, పోలీసుల వైఖరి అత్యంత దారుణంగా ఉందన్నారు. పోస్టర్లు గుంజుకొని చించే హక్కు ఎవరిచ్చారంటూ నిలదీశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలిపేందుకు నల్ల కండువాలు, బ్యాడ్జీలతో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో అసెంబ్లీకి వచ్చారు. సేవ్ డెమోక్రసీ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. వైఎస్ఆర్సీపీ చట్ట సభ్యుల్ని గేటు వద్దే పోలీసులు అడ్డుకున్నారు. ప్లకార్డులు ప్రదర్శించొద్దంటూ సూచించారు. ఈ క్రమంలో పోలీసులు ప్లకార్డులను లాగేశారు. దీంతో వైఎస్ జగన్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అసెంబ్లీ గేటు వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం ముఖ్యమని జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, పోలీసుల వైఖరి అత్యంత దారుణంగా ఉందన్నారు. పోస్టర్లు గుంజుకుని చించే హక్కు ఎవరిచ్చారు అంటూ నిలదీశారు. అయితే జగన్ నిలదీత ఈలోపు సభ ప్రారంభం అవుతుండటంతో కాసేపటికే నల్ల కండువాలతోనే వైఎస్ఆర్సీపీ సభ్యులని పోలీసులు లోపలికి అనుమతించారు. ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం.
మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. కూటమి పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గలం విప్పారు. వైఎస్ఆర్సీపీ సభ్యుల నినాదాల మధ్య ఉదయం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. నల్ల కండువాలతో సభకు వచ్చిన సభ్యులు గవర్నర్ ప్రసంగం సమయంలోనూ హత్యా రాజకీయాలు నశించాలి, సేవ్ డెమోక్రసీ నినాదాలు చేశారు. గత నెలన్నరగా ఏపీలో హత్యలు, అఘాయిత్యాలు, దౌర్జన్యాలు పతాక స్థాయికి చేరడంతో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ అసెంబ్లీలో నినాదాలు చేశారు. అయినా గవర్నర్ ప్రసంగం కొనసాగడంతో నిరసనగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ నుంచి వాకౌట్ చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై బీఏసీ సమావేశం నిర్వహించారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి టీడీపీ తరపున సీఎం చంద్రబాబు, మంత్రి పయ్యావుల కేశవ్, జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ తరపున ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. ఈ దఫా అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలపై చర్చించాలనే దానిపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలుగా ఇటీవల ఎన్నికైన 2 అభ్యర్థులు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీ రామచంద్రయ్య, పిడుగు హరిప్రసాద్లతో శాసన పరిషత్ చైర్మన్ కొయ్యే మోషన్ రాజు తన కార్యాలయంలో నేడు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వారికి అభినందనలు తెలుపుతూ శాసన పరిషత్ నియమ నిబంధనల పుస్తకాలను నూతన ఎమ్మెల్సీలకు చైర్మన్ అందజేశారు. సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర కార్యక్రమం నిర్వహించగా శాసనమండలి సభ్యులు పంచుమతి అనురాధ, జాయింట్ సెక్రటరీ ఎం విజయరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పిడుగు హరిప్రసాద్ అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్తు సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్తు సభ్యుడైన పిడుగు హరిప్రసాద్ అనే నేను పరిషత్తు నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, పరిషత్తు మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ రామచంద్రయ్య అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతాను. భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతాను. నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యుడైన శ్రీ రామచంద్రయ్య నేను పరిషత్ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, పరిషత్ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాన్ని గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ప్రధాన కార్యాలయంలోని రెవెన్యూ రికార్డులు, కంప్యూటర్లు అగ్నికి ఆహుతయ్యాయి. కార్యాలయ సిబ్బంది సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే కార్యాలయంలోని విలువైన వస్తువులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. సబ్ కలెక్టర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో అసైన్డ్ భూముల ఫైల్స్ దగ్ధమైనట్లు ప్రాథమిక సమాచారం. అసైన్ 22A కోర్టు కేసుల ఫైల్స్, భూముల రీసర్వే ఫైల్స్ దగ్ధమైనట్లు సమాచారం. గౌతమ్ అనే ఉద్యోగి ఆదివారం రాత్రి 10:30 వరకు కార్యాలయంలో ఉన్నారు. ఆదివారం ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆ సమయం వరకు ఉండడానికి కారణాలు తెలుసుకోవాలని సీఎం సూచించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాద సంఘటనపై అత్యవసర విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ సంఘటనను అత్యంత సీరియస్గా ప్రభుత్వం తీసుకుంది. వెంటనే ఘటనా స్థలానికి హెలికాప్టర్లో వెళ్లాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం సంఘటనపై సీఎం చంద్రబాబు అత్యవసర విచారణకు ఆదేశించారు. ఈ ప్రమాదంలో కీలక ఫైల్స్ అగ్ని ప్రమాదంలో దగ్ధమయ్యాయని సమాచారం. నూతన సబ్ కలెక్టర్ బాధ్యతలు చేపట్టడానికి గంటల ముందు జరిగిన ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శాసనసభ వాయిదా పడ్డ తర్వాత మదనపల్లె అగ్ని ప్రమాదంపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు సీఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ హాజరయ్యారు.
అసైన్డ్ భూముల దస్త్రాలు దగ్ధమైనట్లు సమాచారం. సీసీ ఫుటేజ్ సహా సమస్త వివరాలు బయటకు తీయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అగ్ని ప్రమాదమా, కుట్రపూరితమా అనే కోణంలో విచారణకు సీఎం ఆదేశించారు. ఘటనను ప్రభుత్వం అత్యంత సీరియస్గా తీసుకుంది. ఉద్దేశపూర్వకంగా భూములకు సంబంధించి కీలక ఫైల్స్ దగ్ధం చేశారనే ఆరోపణలపై సీఎం తీవ్రంగా స్పందించారు. వెంటనే ఘటనా స్థలానికి హెలికాప్టర్లో వెళ్లాలని డీజీపీని ఆదేశించారు. వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం శాసనసభ్యుడు కొలికలపూడి శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శాసనసభ సమావేశాలు ప్రారంభం అయిన సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగులుతూ నిరసన వ్యక్తం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శ్రీనివాసరావు మాట్లాడారు. శాంతి భద్రతల గురించి జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. శాంతి గురించి మాట్లాడే పేటెంట్ విజయసాయి రెడ్డికే ఉందని ఎద్దేవా చేశారు. ఇక భద్రత గురించి భారతీయ మాట్లాడాలని అన్నారు. జగన్ నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు వైసీపీ సభ్యులు ఒక మాట బయట మాట్లాడుతున్నారు. శాంతి భద్రతల గురించి మాట్లాడాలి అని. నిజమే, శాంతి గురించి భద్రత గురించి మాట్లాడాలి. ఎవరు మాట్లాడాలంటే శాంతి గురించి విజయసాయిరెడ్డి మాట్లాడాలి, భద్రత గురించి భారతీయ మాట్లాడాలి. ఎందుకు అంటే శాంతి గురించి మాట్లాడే పేటెంట్ హక్కు విజయసాయిరెడ్డికే ఉంది. ఇక భద్రత గురించి భారతీయ మాట్లాడాలి అని ఎందుకు అంటున్నానంటే, మరి 2019 ఎన్నికలకు ముందు వాళ్ళ కుటుంబంలోనే బాబాయిని చంపి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు అధికారాన్ని కోల్పోయి శవ రాజకీయాల కోసం వాళ్ళ ఇంట్లో తర్వాత ఎవరిని చంపుతారో తెలియదు. కాబట్టి భద్రత గురించి భారతి మాట్లాడాలి. తన చేత ఏర్పాటు చేయబడినటువంటి ప్రభుత్వం యొక్క నివేదికను ప్రజల ముందు ఉంచేటటువంటి ప్రయత్నంలో మరి అదే ప్రజలచే ఎన్నుకోబడినటువంటి ప్రతిపక్ష సభ్యులు అడ్డుకోవడం యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాల్ని అగౌరవపరిచే విధంగా ఉన్నదన్నది మా అభిమతం. ఇక్కడ గౌరవ సభ్యులందరూ కూడా ఆలోచించాల్సింది, గవర్నర్ గారి స్పీచ్లో గత 5 సంవత్సరాల్లో ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, రాష్ట్రం ఏ విధంగా అప్పుల పాలైంది, అభివృద్ధి ఎలా కుంటుపడింది, రాష్ట్రం ఇప్పటికే 2 సార్లు 2014లో విడిపోయిన తర్వాత ఒకమారు దెబ్బతింటే 2019-24 మధ్య 5 సంవత్సరాలుగా జరిగినటువంటి నష్టాన్ని ఆయన వివరిస్తున్నప్పుడు ఆ విషయాలు ప్రజలకు తెలియకుండా అడ్డుకునే ప్రయత్నమే నిరసన కార్యక్రమంగా మేము కూటమి ప్రభుత్వం హత్య రాజకీయాలకు పాల్పడుతుందని, రోజుకు 5 మర్డర్లు 6 అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎర్రగొండపాలెం వైకాపా ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో దమనకాండ జరుగుతున్నా సీఎం చంద్రబాబు సహా నేతలు బాధ్యతలను కనీసం పరామర్శించడం లేదన్నారు. పథకాలు అమలు చేయలేకపోవడంతో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తెలిపారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగిస్తుండగా వైసీపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు మీడియాతో మాట్లాడారు. పథకాలపై ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రభుత్వం దాడులు చేస్తోందని ఎర్రగొండపాలెం వైకాపా ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. ప్రజలపై జరిగే దాడులను అడ్డుకునే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదన్నారు. రోజుకు 450 కోట్ల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేస్తోందని, కేవలం 30 రోజుల్లో 14,000 కోట్లు అప్పు చేసిందన్నారు. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. దోచుకునేందుకు 7 నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారని తెలియజేశారు. ఎల్లుండి ఢిల్లీలో ధర్నా చేసి కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎండగడతామన్నారు. వైకాపా ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రోజుకో అత్యాచారం చేస్తున్నారని, వైకాపా నేతల ఆస్తులపై తెదేపా వర్గాలు దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు. పథకాలు అమలు చేయలేకే ప్రశ్నిస్తున్న వైకాపా గొంతు నొక్కుతున్నారని మండిపడ్డారు. ఆడపిల్లలపై దారుణంగా అత్యాచారాలు చేస్తున్నారన్నారు. 40 రోజుల్లో పాలనలో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైందని, పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టలేకే ఓటాన్ అకౌంట్ను ప్రవేశపెడుతున్నారని తెలియజేశారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ఒక్క వ్యవస్థ కూడా పని చేస్తుందా ఈరోజు అంటే ఖచ్చితంగా పని చేయట్లేదని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే
ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కానీ, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి కానీ, హోంమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కానీ ఎక్కడైతే దమనకాండ జరుగుతుందో, ఎక్కడైతే దాష్టికాలు జరుగుతున్నాయో, ఎక్కడైతే హత్యలు జరుగుతున్నాయో ఆ కుటుంబాలని పరామర్శించడానికి వెళ్ళినటువంటి ప్రతిపక్ష నాయకుడు మా అధ్యక్షుల వర్యుల మీద చలోక్తులు చేస్తూ వారి మీద తప్పుడు ప్రచారం చేయడానికి మాత్రమే వారి యొక్క టైం అంతా కేటాయిస్తున్నారు తప్ప వారు ఇచ్చినటువంటి హామీలను బట్టి కానీ, వారు చేయాల్సినటువంటి ఈ యొక్క పథకాల ఇంప్లిమెంటేషన్లో కానీ ఎలాంటి దృష్టి లేనటువంటి ఈ ప్రభుత్వం అసలు ఇంత ఘోరంగా రోజుకొక హత్య, రోజుకొక అత్యాచారం, భౌతిక దాడులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల తాలూకా ఆస్తుల మీద దాడులు చేస్తూ ఉన్నారంటే ఈ ప్రభుత్వం ఎంతగా భయపడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నో అలవికాని హామీలు ఇచ్చేశారు, అవి నెరవేర్చడానికి చేత కాక దాని నుంచి తప్పించుకోవడానికి ప్రశ్నించే గొంతుకైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కడానికి ఈ విధంగా ప్రయత్నిస్తూ ఉన్నారనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.